చేనేతలకు మరమగ్గాలకి ఉచిత విద్యుత్తుపై అందరం కూడా హర్షం ప్రకటించడం జరిగింది. దేవాంగ అభ్యుదయ సేవా సంఘం నుంచి కూడా ప్రెసిడెంట్ అయిన నేను గుత్తి త్యాగరాజు ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా వారి అందరి అభిప్రాయాలు కూడా ఇవాళ ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా వీలైనంత తొందరగా ఈ సిల్క్ రేట్లు, కాటన్ రేట్లు వీటి నియంత్రణ కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది. ఇంకా కూడా నేతన్న భరోసాని వీలైనంత తొందరగా ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మేము దేవాంగ అభ్యుదయ సేవా సంఘం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొత్తానికి కూటమి నాయకులు సమాజంలో తలెత్తుకునేలాగా ఇవాళ ఈ 500 యూనిట్లు 200 యూనిట్లు ఉచితం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. మరోసారి ప్రభుత్వం చేనేతల పక్షపాతాన్ని రుజువు చేసుకునింది. రైతాంగం తరువాత చేనేతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, చేనేత మంత్రికి, లోకేష్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా సమాజం నుండి తెలియజేస్తున్నాం.